హలో గైస్, మనం లంచ్ బాక్స్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. అందులో లాస్ట్ రెసిపీ అంటే మండే టు సాటర్డే లంచ్ బాక్స్ సిరీస్లో లాస్ట్ అండ్ ఫైనల్ రెసిపీ వచ్చి పన్నీర్ రైస్. చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని కొంచెం కారం, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకొని పన్నీర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిగతా రెసిపీస్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పన్నీర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా అయితే వెజిటేరియన్స్కి చాలా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు. తర్వాత అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ చాలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పన్నీర్లో తక్కువ కార్బో, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇది మనం తీసుకున్నప్పుడు స్టమక్ చాలా ఫుల్ అనిపిస్తుంది, స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో దీనివల్ల బరువు కూడా చాలా ఈజీగా తగ్గొచ్చు. డైట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. మెయిన్గా అయితే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, అథ్లెటిక్స్, బాడీ బిల్డర్స్కి, ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకైతే మంచి ప్రోటీన్ ఫుడ్. తర్వాత అయితే వెజిటేబుల్స్ని బాగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. కరివేపాకు కూడా వేసి వెజిటేబుల్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక రైస్ వేసేసుకోవాలి. తర్వాత అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేద్దాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. పన్నీర్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు, దంతాలు కూడా స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచేందుకు సహాయపడే జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ విటమిన్ B12 కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన బ్రెయిన్ హెల్తీగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసేస్తే చాలా హెల్తీ అండ్ టేస్టీ పన్నీర్ రైస్ అనేది రెడీ అవుతుంది. చూడడానికి కూడా చాలా యమ్మీగా అనిపిస్తుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. తర్వాత అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి పన్నీర్ రైస్, బ్రేక్ఫాస్ట్లోకి రాగి ఇడ్లీ పెట్టాను. అంతే. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.